హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ ఎస్పీస్ అండ్ లాగ్స్. ఈరోజు టూ టేస్టీ అండ్ స్పాంజీ పక్క బేకరీ స్టైల్ బటర్ కేక్ ఎలా చేయాలో చూపించేస్తాను. లెట్స్ గో హౌ టు ప్రిపేర్ బటర్ కేక్. ముందు ఒక జల్లెడ తీసుకోండి, ఒక కప్పు మళ్ళీ పావు కప్పు అంటే ముక్కాలు కప్పు కాలు కప్పు తీసుకొని జల్లించుకోవాలి. 1.25 కప్పు తీసుకున్నాను. అందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఈ మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వేసుకొని వాడుకోవచ్చు. రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్. కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటేనే కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది. ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్ చూద్దాము. ఒక 50 గ్రామ్స్ అయినా 60 గ్రామ్స్ అయినా బటర్ తీసుకోండి. బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. బటర్ అనేది మనం కేక్కి వాడే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ రూమ్ టెంపరేచర్లో ఉన్నదే వాడాలి. ఫ్రిడ్జ్లో పెట్టింది వేడిగా పెట్టింది వాడకూడదు. ఇలాగ బటర్ని సాఫ్ట్గా వైట్గా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. బిస్కట్తో కానీ లేకపోతే బీటర్తో కానీ బీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను స్వీట్ కోసం మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. మీరు మిల్క్ మేడ్ లేకపోతే 1/2 కప్పు షుగర్ పౌడర్ చేసుకొని కలుపుకోండి. ఇది కూడా చక్కగా ఒక 5 టైమ్స్ దాకా 5 మినిట్స్ దాకా బాగా ఈ రెండు బట్టరు మిల్క్ మేడ్ కంప్లీట్ అయిపోయేంత బీట్ చేసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ యాడ్ చేయాలి. చక్కెర వేసిన అనుకుంటే సరిగ్గా మెల్ట్ అవ్వదు, కాబట్టి షుగర్ పౌడర్ బాగా సాఫ్ట్గా మిక్సీ పెట్టుకొని వేసుకొని బాగా బీట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇది పక్కన పెట్టేసి రిమైనింగ్ చూద్దాము. మనం కేక్ చేసుకునే ట్రే ఉంటుంది కదా, అది తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పైన మొత్తం ట్రే మొత్తం అప్లై చేసుకోవాలి. నేనైతే బటర్ పేపర్ పెట్టుకుంటున్నాను. బటర్ పేపర్ పెట్టి దానిపైన కూడా ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఒకరికి మీకు బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ అప్లై చేసి దానిపైన మైదా పిండి చల్లి డస్ట్ చేసింది పక్కన పెట్టేసి మనం కేక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగ మొత్తం అప్లై చేశాను. ఇప్పుడు మనము మన క్రీమ్ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని కొద్దిగా నేను 4-5 టైమ్స్ కొద్దిగా మైదా మనం జల్లించిన మైదాని కొద్దిగా వేసి కలుపుకున్నానండి. ఒకసారిగా వేసిన లమ్స్ వచ్చేస్తాయి పిండి మొత్తము బాగా రద్దు కేక్ అనేది. కాబట్టి కొంచెం నేను 5 టైమ్స్ కొద్దిగా పిండి వేసుకొని మిక్స్ చేసుకున్నాను. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ని చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో మనం బీట్ చేసుకోవాలి. ఇష్టం ఉన్నప్పుడు ఎట్ట పడితే అట్ట మనం బీట్ చేసుకోకూడదు. కొద్దిగా పాలు వేసుకొని మనకు రిబ్బన్ కన్సిస్టెన్సీ కన్నా కొంచెం థిక్నెస్ ఉండాలి. కొంచెం థిక్గానే ఉండాలి బ్యాటర్ అనేది. మరి లూజ్గా ఉండకూడదు, మరి హెవీ హార్డ్గా ఉండకూడదు. మరి రిబ్బన్ కన్సిస్టెన్సీ కన్నా కొంచెం థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇలాగ మొత్తం బ్యాటర్ మొత్తం కలుపుకోవాలి. కొంచెం చూడండి, ఫ్లఫీగా చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. చూసారా, ఇలా మొత్తం బ్యాటర్ మొత్తం కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనము పైనాపిల్ ఎసెన్స్ అయినా కానీ లేకపోతే వెనిలా ఎసెన్స్ కానీ వేసుకోవచ్చు. ఇది మొత్తం కలుపుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో వెనిలా ఎసెన్స్ కొద్దిగా పైనాపిల్ ఎసెన్స్ కొద్దిగా వేస్తున్నానండి. బేకరీ స్టైల్గా ప్లమ్ కేక్ లాగా చేస్తున్నాను కాబట్టి రెండు కలిపి వేస్తున్నాను. మీకు నచ్చితే ఏదైనా ఒక్కటే కూడా వేసుకోవచ్చు. మొత్తం కలుపుకొని మనం కేక్ బటర్ పేపర్ పెట్టుకున్నాం కదా, దాంట్లోకి వేసేద్దాం. అంతే అండి, మొత్తం కలిపినాను. ఇప్పుడు మనం ఈ ట్రేలోకి వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మీరు గార్నిష్ కోసం డ్రై నట్స్ కానీ అలాగా టూటీ ఫ్రూటీ కానీ చెర్రీస్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగ మన బేస్ కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఏ కేక్ అయినా మనం ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, ఇలాగ మొత్తం దీంట్లోకి నేను ఈవెన్గా చేసుకున్నాను. దీనిపైన నేను టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా గ్రీను రెడ్ టూటీ ఫ్రూటీ ఒక 1/2 స్పూన్ మైదాలో కలుపుకొని డస్ట్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా వేస్తే పిండి లోపలికి వెళ్ళిపోతుంది, కాబట్టి కొంచెం మైదా డస్ట్ చేసి వేసుకుంటే పైనే ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా నేను రెడీ చేసుకున్నాను. ఈ ట్రేని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అన్ని బయట వచ్చేస్తుంది. నీట్గా బాగా పొంగుతుంది కేక్ అనేది. నేను 15 నిమిషాల ముందే ప్రీహీట్ చేసుకున్నాను గిన్నె మీడియం మంట మీద. చూసారు కదా, మనం 15 నిమిషాల ముందే బేక్ చేసుకున్నంటే కరెక్ట్ హీట్ అనేది వస్తుంది బేక్కి.
మూత పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టేసి అరగంట దాకా మధ్యలో తీయకుండా బేక్ చేసుకోండి. లో టు మీడియం మంట మీదే బేక్ చేసుకోవాలి. నేనైతే కరెక్ట్గా నాకు 1/2 అవర్ పట్టింది కేక్ బేక్ చేయడానికి. ఇప్పుడు నేను అరగంటలో చూపిస్తాను. 1/2 అవర్ తర్వాత చూడండి కేక్ అన్ని ఎలా వచ్చిందో చూపిస్తాను. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, వావ్, సూపర్గా చక్కగా పొంగిపోయిందండి. అరగంట పట్టిందండి నాకు కరెక్ట్గా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, ఇలాగా నైఫ్ అన్న ఫోర్క్ అన్న గుర్తిస్తే ఏమీ అంటుకోకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. ఇది తీసేసి పక్కన పెట్టాను. దీనిపైన క్లాత్, లావుగా ఉన్న క్లాత్ వేయండి, ఎందుకంటే పైన డ్రై లాగా కాకుండా సాఫ్ట్గా ఉండడానికి. చూసారు కదా, ఇప్పుడు మనం డిమోల్డ్ చేసుకున్నాం. పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోండి, ఈజీగా వస్తుంది. ఎక్స్ట్రా బటర్ పేపర్ ఇలా పెట్టాను కాబట్టి మనం ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు. రివర్స్ చేసి ట్యాప్ చేయడం ఇలాంటి ఏం అవసరం లేదు. ఎక్స్ట్రా బటర్ పేపర్ కొంచెం 4 సైడ్స్ అయినా 2 సైడ్స్ అయినా పెట్టుకుంటే చాలు. చూడండి, ఇలాగా ఈజీగా వచ్చేస్తుంది. సూపర్ టేస్టీగా బటర్ కేక్ రెడీ అయిపోయింది కదా. పిల్లలకి స్నాక్ రూపంలో పెట్టి ఇవ్వచ్చు. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇవ్వచ్చు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో చెప్పండి. వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, వీడియోని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం కేక్ కట్ చేసి చూపిస్తాను. చూడండి, చాలా స్పాంజీగా సూపర్ టేస్టీగా వచ్చిందండి. ఒకసారి చూపిస్తాను. చాలా స్పాంజీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ హెల్తీ అండ్ స్మైల్.